నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వివేక మర్డర్ కేస్ మరి ఇది 8 వారాల్లో ఒక కొలిక్కి తీసుకురావాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి సుప్రీంకోర్టు సిబిఐకి సంధించినటువంటి 3 ప్రశ్నలతోనే జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, అవినాష్ రెడ్డి కానివ్వండి, అటు భారతిరెడ్డి జీవితాలు ఆధారపడనున్నాయా, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏం కానుంది, అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు ఖాయమా, అసలు సునీత గారు గత 7 సంవత్సరాల నుంచి కూడా ఈ కేసు పట్టు వీడకుండా ఆమె పోరాడుతున్నారు. అసలు ఈ కేసులో గౌతమ్ సవాంగ్ పాత్ర ఏంటి, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ శ్రావణి, మన వీక్షకులు కూడా. గత 7 సంవత్సరాలుగా కూడా ఈ కేసు వివేక మర్డర్ కేసు ఒక కొలిక్కి రానటువంటి నేపథ్యం. మరి మొత్తానికి సుప్రీంకోర్టు 8 వారాల్లోపు ఇది ఒక కొలిక్కి రావాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది సార్. సుప్రీంకోర్టు సంధించినటువంటి ఆ 3 ప్రశ్నలతోనే ఈ ముగ్గురి రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది అని చెప్పి వైఎస్ భారతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా అవినాష్ రెడ్డి గారిని అందరూ చెప్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో అసలు ఈ కేసు వ్యవహారంలో అప్పటి డీజీపీ అయినటువంటి గౌతమ్ సవాంగ్ పాత్ర ఏంటి, ఆయన ఏ విధంగా వ్యవహరించారు, అసలు హూ రియల్లీ కిల్డ్ బాబాయ్, ఏం చెప్తారు? ఇది ఒక $1 మిలియన్ ప్రశ్న అమ్మ. ఎందుకంటే ఇంతవరకు భారతదేశంలో ఇలా ఒక ప్రముఖమైన హత్య కేసు ఇంతకాలం డిలే అవ్వటం, ఇన్ని మలుపులు తిరగటం, ఇంత డైల్యూట్ అంటే కేసుని నీరుగార్చే విధంగా అన్ని స్థాయిల్లోనూ జరిగింది. అది మీరు అడిగారు, ఆనాటి డీజీపీ గౌతమ్ సవాంగ్ పాత్ర ఏంటని. ఆనాటి డీజీపీ గౌతమ్ సవాంగే కాదు, అసలు ఆ కేసు ముందుకు వెళ్ళకపోవటం అనేది అసలు భారత రాజ్యాంగానికి, అసలు భారత న్యాయ వ్యవస్థకి, భారత రాజ్యాంగ వ్యవస్థలకి కూడా ఒక సవాల్. భారతదేశంలో కల్లా అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థ సిబిఐకి ఉన్న అధికారాలు కానీ, సిబిఐకి ఉన్న వ్యవస్థ కానీ, సిబిఐకి ఉన్న ప్రొఫెషనల్ వృత్తిపరమైనటువంటి విషయం కానీ ఇంకా ఏ వ్యవస్థకి కూడా లేదు. భారతదేశంలో కల్లా అతి సంక్లిష్టమైన కేసెస్ మాత్రమే సిబిఐకి రిఫర్ చేస్తారు. అది ఏ రాష్ట్రానికి సంబంధించిందైనా, కేంద్ర స్థాయి కేసు అయినా. అలాంటి సిబిఐ కూడా 7 సంవత్సరాల పాటు ఇది ఒక కొలిక్కి తీసుకురాలేకపోయింది అంటే అది న్యాయ వ్యవస్థ తప్ప, లేకపోతే సిబిఐ తప్ప, లేకపోతే అంతకుముందు ఈ కేసుని డీల్ చేసిన సిట్టు సరైన డైరెక్షన్లో దాని కేసుని పెట్టలేకపోయిందా అనేది కూడా $1 మిలియన్ ప్రశ్నగానే ఉంది. ఇంకోటి ఏంటంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ డినైడ్. న్యాయం ఆలస్యం జరిగితే న్యాయం జరగని కిందే లెక్క అనేది ఒక ఆంగ్ల సూక్తి. మనం కూడా బ్రిటిష్ న్యాయ వ్యవస్థని, బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థని ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి మన కోర్ వాల్యూస్ అన్నీ కూడా, మన పార్లమెంటరీ సిస్టమ్ అంతా కూడా బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టము, జ్యుడిషియరీ ఇవన్నీ కూడా పాటిస్తున్నాం. మరి ఇలాంటప్పుడు 7 సంవత్సరాల తర్వాత సునీత గారు లాంటి ఒక బాధితురాలు, ఒక మహిళ, ఆమె ప్రొఫెషనల్గా ఒక డాక్టర్ అయి ఉండి అన్ని పనులు వదిలిపెట్టుకుని కేవలం తన తండ్రికి సంబంధించిన హత్య కేసులో న్యాయం కోసం ప్రతి రాజ్యాంగ వ్యవస్థ దగ్గరికి వెళ్ళి చెంగు పట్టుకుని న్యాయాన్ని అర్థిస్తుందంటేనే మనకి అర్థమవుతుంది ఇది ఎక్కడ జరుగుతుంది ఈ లోపం. అంటే ఏదో తెలియని ఒక రిమోట్ కంట్రోల్ ఎక్కడో ఉంది ఈ వ్యవస్థలన్నింటినీ చేసే కంట్రోల్ వ్యవస్థ. ఆ వ్యవస్థలో ఉన్న పెద్దలు తలుసుకోవటం లేదేమో అనిపిస్తుంది. లేకపోతే సుప్రీంకోర్టు అనేది మామూలుగా భారత న్యాయ వ్యవస్థకి అత్యున్నతమైనటువంటి కోర్టు. అది ఆదేశిస్తే దేశంలోని అన్ని న్యాయ స్థానాలు కూడా వాటి ఆదేశాలని, గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలని శిరసా వహించాలి. అది టాప్ ఆర్డర్ అన్నమాట. మరి పదే ప్రజానాయకుల మీద, ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసెస్ అవి ఏ టైప్ అయినా, క్రిమినల్ అయినా, సివిల్ అయినా, వైట్ కాలర్ జాబ్స్ అయినా, కిడ్నాప్ ఇలాంటివి ఏవైనా కూడా, లేకపోతే కరప్షన్ కేసెస్ కానివ్వండి, ఏదైనా కూడా 1 సంవత్సరం లోపల తేల్చేయమని అనేక సందర్భాల్లో ఆదేశాలు ఇచ్చినా కూడా మరి హైకోర్టులు కానీ, లేకపోతే సిబిఐ లాంటి డిజిగ్నేటెడ్ కోర్టులు కానీ, ఏసీబీ లాంటి కోర్టులు కానీ ఎందుకు వాటిని ఆదేశాలు పాటించట్లేదు? పాటించిన సందర్భంలో సుప్రీంకోర్టు అయినా ఆ పర్టికులర్ కోర్టుల్లో ఎందుకు టాస్క్ తీసుకోవట్లేదు? వాటిని పిలిపించి సమీక్షించి ఆ న్యాయమూర్తుల మీద చర్య తీసుకోవాలి. మీ పరిధిలో ఉన్న ప్రజాప్రతినిధుల కేసుని ఒక లిస్టు చేసి అది ఏం కేసు, ఎప్పుడు ఫైల్ అయింది, ఏ సెక్షన్ల కింద అయింది, ఎన్నాళ్ళ నుంచి ఆయా కోర్టుల్లో పెండింగ్లో ఉందనేది చూసి మరి మేము ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు ముందుకు వెళ్ళటం లేదని అడగాలి, సమీక్షించాలి, చర్య తీసుకోవాలి. కానీ జరగటం లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు అడిగారు
వివేకానంద గారి కేసు ఏంటని దాదాపు 7 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ కూడా ఛార్జ్ షీట్లోని అంశాలని క్రోడీకరించి, అంటే ఏ అంశాలు విచారణ అంశాలు వాటిని క్రోడీకరించే దశలోనే ఉంది సిబిఐ కోర్టులో అని సిబిఐ చెప్పింది. సిబిఐ వాళ్ళు అడిగితే సుప్రీంకోర్టు అడిగింది, ఎందుకు మీరు ఇంతకాలం పట్టిందంటే వాళ్ళు చెబుతున్న కారణం ఏంటంటే సిబిఐ దర్యాప్తు నివేదిక ఆల్మోస్ట్ 10 లక్షల పేజీలు ఉంది. ఈ 10 లక్షల పేజీలని చదవటానికే చాలా టైం పడతా ఉందని. దాదాపు 6-7 మంది జడ్జీలు కూడా మారిపోయారు రకరకాల రీజన్స్తో. తర్వాత కొంత క్వాష్ పిటిషన్స్ ద్వారా కూడా చాలా జాప్యం చేశారు ఇందులో ఉన్న నేరస్తులు. తర్వాత ఇలాంటి అనేక రకాలటువంటి తర్వాత ఈ బెయిల్ పిటిషన్ల మీద 10 లక్షల పేజీలు చదవటం కష్టంగా ఉండటం వల్లనే డిలే అవుతుందని చెప్పింది. మరి దీన్ని ఎవరు సమీక్షించి చర్య తీసుకోవాలి అంటే, గతంలో మీ చిన్నప్పుడు ఉందో లేదో, రాజు 7 కొడుకులు ఉంటారు, చేపలు ఎండకపోతే ఎందుకు ఎండలేదు అని అడిగితే రకరకాలుగా బక్ పాసింగ్, ఎవరి కారణం కనపడదు. అట్లా ఆఖరికి చీమ నా పుట్టలో వేలు పెడితే కుట్టనా అని అంటదనమాట. అట్లా బక్ పాసింగ్ లాగా ఉంది. కానీ ఈ వ్యవస్థలో ఇంత పెద్ద కేసులో అసలు సిబిఐ ఆఫీసర్, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ కాళ్ళు చేతులు కట్టేసినట్టుగా ఆయన మీదే ఒక క్రిమినల్ కేసు పెట్టడం, తర్వాత ఎవరైతే ఆ కేసులో బాధితురాలుగా ఉందో ఆమె మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టడం. ఇప్పుడు మీరు సవాంగ్ గురించి అడిగారు. సవాంగ్ దగ్గరికి ఒక 3 ఎవరైతే ప్రధాన నిందితులు ఉన్నారో, అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, ఇంకొక 3 వాళ్ళ కుటుంబంలో వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గరికి పంపించి వీళ్ళు నా కళ్ళు లాంటి వాళ్ళు అని ఒక క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చి పంపించాడు. అసలు ప్రధానమైన నిందితులే వాళ్ళైతే అసలు వీళ్ళు నాకు అత్యంత ఆత్మీయులు, మా కుటుంబంలో ముఖ్యులు అని వెళ్ళి ఆయన కలిస్తే, అంటే ఆ కేసు నుంచి తప్పుదావ పట్టించండి, వీళ్ళని పెట్టడానికి వీల్లేదని. అంటే వాళ్ళని పెట్టకపోతే ఎవరిని పెట్టాలి? చంద్రబాబు నాయుడు గారిని పెట్టాలా, లోకేష్ని పెట్టాలా, లేకపోతే ఆదినారాయణ రెడ్డి గారిని పెట్టాలా, బీటెక్ రవిని పెట్టాలా చెప్తున్నా. అట్లా కేసుని ఫస్ట్లోనే ఎవరైతే అసలు ఆ నిందితులు ఉన్నారో వాళ్ళకు ఒక క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చి పంపించేసాడంటే ఆయన దగ్గరికి, డీజీపీ దగ్గరికి వెళ్ళి అక్కడే తప్పుదోవ పట్టేసింది. తర్వాత అసలు ఇంతవరకు ఒక 5,000 మందిని ఒక ఇట్లాంటి కేసుల్లో ఇంట్రాగేషన్ చేయటం అనేది మనం ఎక్కడ చూడము, వినలేదు కూడా. హోంగార్డ్ లాంటి వ్యక్తితో ఒక హెడ్ కానిస్టేబుల్కు ఆ కేసు అప్పచెబితే కూడా అక్కడ ఎవరైతే ప్రధానమైనటువంటి అనుమానితులు ఉంటారో వాళ్ళ దగ్గరే ఫోకస్ చేస్తారు తప్ప ఇలా బీటింగ్ రౌండ్ ద బుష్ ఉండదు. ఇప్పుడు ఒక మనం పట్టుకోదలుచుకున్న జంతువు ఏదైనా ఒక అడవి మధ్యలో ఉంటే అడవి చుట్టూతా కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెట్లని డిస్టర్బ్ చేయటం వలన వచ్చే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు వేటగాడు అనేవాడు జిమ్ కార్బెట్ అప్పట్లో పులుల్ని వేటాడటానికి అతను రాశాడు చాలా బుక్స్ కూడా, అంటే పులుల్ని ఎలా వేటాడాలి. అట్లా డైరెక్ట్గా వెళ్ళి హిట్ చేసే పరిస్థితిలో ఉండాలి. కానీ ఒక ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియకుండా చాలామంది ఆ ఇన్వెస్టిగేటివ్ సిట్ అధికారులు కూడా ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యి ఉండి వాళ్ళు కూడా ఒక పెద్ద ఐపీఎస్ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ కేసు పరిశోధిస్తే తమకుండే ప్రమాదం దృష్ట్యా వాళ్ళు ఆ బాధ్యతల నుంచి కూడా తప్పుకెళ్ళిపోయారు. అంటే వీళ్ళు ఎలాంటి భయాందోళన కల్పించారంటే పోలీస్ అధికారులకి, మీ భార్యలు ఎక్కడ పనిచేస్తున్నారో, మీ పిల్లలు ఏ స్కూళ్ళల్లో చదువుతున్నారో మాకు తెలుసు, మేము ఏం చేయాలో మేము చేస్తాము అని సిబిఐ అధికారులను కూడా బెదిరించారంటే ఇంతవరకు మనం ఎక్కడ కూడా అట్లాంటి కొత్త విషయాలు వినలేదు. తర్వాత సుప్రీంకోర్టు దగ్గరికి ఒకసారి వెళ్ళలేదు, మొన్న వెళ్ళింది లేటెస్ట్ ఇవి. అయితే ఏం చెప్పారంటే వాళ్ళు ఈ కేసు విచారణ అని సిబిఐని అడిగారు, ఇంకా ఏమన్నా మీరు చేయాల్సింది ఉందా అని అడిగారు. మీరు చేయమంటే చేస్తామంటున్నారు. అసలు మీరు చేయమంటే చేయటం ఏంటి? సుప్రీంకోర్టు దర్యాప్తు సంస్థ కాదు కదా. దర్యాప్తు సంస్థకు ఉండాల్సిన ప్రొఫిషియన్సీ వేరు, జ్యుడిషియరీకి ఉండే దృక్పథం వేరు. జ్యుడిషియరీ న్యాయాన్యాయాలను మాత్రమే చెప్పగలుగుతుంది వాళ్ళ ముందు పెట్టిన అంశాల ఆధారంగా. అంతేగాని దర్యాప్తు చేయటానికి వాళ్ళకి ఆ ప్రొఫిషియన్సీ ఉండదు, వాళ్ళకి ఆ సిబ్బంది ఉండరు. సిబిఐ లాంటి సంస్థకి ఇంతమంది ఉండి కేసులో ప్రాథమికంగా ఎవరైనా ఒక అంశం ఏంటంటే ఎవరు ఈ నేరాన్ని ప్లాన్ చేశారు, ఎవరు అమలు చేశారు, ఎవరు లబ్ధి పొందారు, ఈ 3 అంశాలు కనుక కవర్ అయితే ఆ కేసులో మొత్తం అంశాలు బయటకు వచ్చేసినట్టే. కానీ వాటి తప్ప మిగిలిన అన్నీ చేస్తున్నారు వీళ్ళు.
ఏయో సందర్భం లేని అంశాలన్నింటినీ తీసుకురావటం వలన కేసును డిలే చేయటం వలన సునీత గారు మాటకి వెళ్ళి ఇదిగో కేసు కదలటం లేదు, కేసు తప్పుదోవ పట్టింది, కేసు నీరు గారుస్తున్నారు అని అనేక సార్లు వెళ్ళిన సందర్భంలో ఇప్పుడు కూడా వాళ్ళు సిబిఐని అడిగినప్పుడు సిబిఐ సరైన సమాధానం అయితే చెప్పట్లేదు. అంటే ఒక స్పష్టమైన సమాధానం చెప్పి మేము ఇదిగో ఇంత లోపల ఇది చేస్తాము, లేకపోతే ఇంతవరకే చేసాము దర్యాప్తు, ఇక్కడ మాకు ఇలాంటి అడ్డంకి వచ్చింది, మేము ఈ లోపల చేస్తామనేది కూడా స్పష్టత ఇవ్వటం లేదు. దాని వలన సిబిఐని ఇంకోసారి ఈమె ముందస్తు బెయిల్ రద్దు చేయమని అడిగింది. నేరస్తులు వాళ్ళు బయట ఉండి కేసును ప్రభావితం చేస్తున్నారు, తర్వాత కేసులో సాక్షులు కూడా అకాలంగా చనిపోతున్నారు, ఈ కేసుకు సంబంధించి ఎవరు మిగిలే పరిస్థితి కనపట్టలేదు అని అడిగితే అప్పుడు సుప్రీంకోర్టు సిబిఐ వాళ్ళని అడిగింది. అవునా అంటే అవును అని చెప్పారు. ఇంతలో 5-6 చనిపోయిన మాట వాస్తవమేను, ఈ కేసులో వాళ్ళందరూ కూడా చాలా రాజకీయంగా పలుకుబడి కలిగిన వాళ్ళేను, కాబట్టి అది మేము సునీత గారి వాదంతో ఏకీభవిస్తున్నామని సిబిఐ కూడా అంగీకరించింది. ఇలా అనేక సందర్భాల్లో సిబిఐ అంగీకరించినప్పుడు కూడా సుప్రీంకోర్టు అడిగింది, అసలు మీరు ఎందుకు ఆ బెయిల్ రద్దు గురించి మీరు అడగటం లేదు, మీరు కదా దర్యాప్తు సంస్థ, అడగాల్సింది మీరు. కనీసం సునీత గారు ఆ కేసుల్ని సుప్రీం దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మీరు ఇన్ప్లీడ్ ఎందుకు అవ్వట్లేదు, వాళ్ళు కూడా అందులో భాగస్వాములు కావాలి. సునీత గారి కేసులో మేము కూడా ఇంప్లీడ్ అవుతున్నాము, సునీత గారు చేసిన అన్ని వాదనలతో మేము ఏకీపిస్తున్నామని వాళ్ళే చెప్పాలి. సుప్రీంకోర్టు అడిగితే తప్ప వీళ్ళు స్పందించట్లేదు. అంటే సుప్రీంకోర్టు అడగకపోతే వీళ్ళు మౌనంగానే ఉంటున్నారు. ఆ రకంగా కేసుని నీరుగార్చడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఇప్పుడు 8 వారాల లోపల తేల్చమని సిబిఐ అంటే డిజిగ్నేటెడ్ కోర్టు ఎక్కడైతే విచారణ జరుగుతుందో ఆ కోర్టుకు పంపారు. కోర్టుకు పంపితే మళ్ళీ లేటెస్ట్గా నిన్న సునీత గారు ఆ కేసుకు సంబంధించి పిటిషన్ పెడితే వాళ్ళు ఏమన్నారంటే మీరు ఈ నోటీసుల్ని నిందితులకి సిబిఐకి కూడా పంపిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి రండి అని చెప్పారు. ఈ విధంగా కేసు అనుక్షణం ప్రతిక్షణం లేట్ అవుతున్నప్పుడు అసలు ఈ కేసుకు ఒక డైరెక్షన్ ఉందా, సుప్రీంకోర్టు పదే ఇన్నిసార్లు చెప్పినా సిబిఐ ఎందుకు స్పందించట్లేదు, ఇంత పెద్ద ప్రొఫెషనల్ సంస్థ ఇప్పుడు సపోజ్ భారతదేశంలో ఇట్లాంటి అపరిష్కృతంగా ఉన్న కేసెస్ని ఏదన్నా విదేశీ సంస్థ స్కాట్లాండ్ పోలీసు లాంటి వాటికి ఇవ్వటానికి కూడా ఏదైనా చట్టాలు చేయాలా, అలాంటి చట్టాలే కనుక అవసరం అయితే వాళ్ళు అలాంటి చట్టం కూడా ఇవాళ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ప్రజలు కూడా మీరు అన్నట్టు ఎంత ఆశ్చర్యపోతున్నారంటే ఇంత ముఖ్యమైన కేసు ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది, తర్వాత సరైన కారణాలు కూడా చెప్పట్లేదు, తర్వాత ఇంతమంది జడ్జీలు మారటం ఏంటి, తర్వాత కేవలం సునీత గారు ఒక్కటి మాత్రమే పోరాటం ఏంటి, అసలు ఎవరైతే కేసులు అసలు నిజానికి ఇట్లాంటి క్రిమినల్ కేసెస్ ప్రభుత్వం తరపున వాదిస్తారు, ప్రభుత్వం నడుపుతుంది తప్ప ప్రైవేట్గా వాళ్ళు ఎవరైతే బాధితులు ఉంటారో అసలు బాధితులు ఈ కేసులో ఏ స్థాయిలో కూడా జోక్యం చేసుకునే అవసరం ఉండదు. మామూలుగా అయితే ఆ వ్యవస్థలు కనుక కరెక్ట్గా పనిచేస్తే మనకన్నా కూడా ఎఫిషియెంట్గా వాళ్ళే పనిచేస్తారు. కానీ అక్కడ ఆ ఎఫిషియన్సీ తగ్గటం వలన అసలు నిర్లక్ష్యంగా వదిలేయటం వలన ప్రతిసారి సునీత గారు వెళ్ళాల్సి వస్తుంది. సునీత గారు వెళ్ళేది వేరు, సిబిఐ లాంటి ఒక రాజ్యాంగ సంస్థ వెళ్ళినప్పుడు ఉండే వెయిట్ వేరే ఉంటుంది. ఈ ఒక ప్రైవేట్ పర్సన్, అది ఒక రాజ్యాంగ వ్యవస్థ, కేసును సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్న సంస్థ వెళ్ళి సుప్రీంకోర్టుని తలుపు తడితే అక్కడ వచ్చే స్పందన వేరే ఉంటుంది. అలాగే సిబిఐ కోర్టుకు కూడా వీళ్ళు గైడ్ చేయాలి, ఇదిగో మేము ఇవన్నీ తీసుకొచ్చేసాము మీరు త్వరగా చేయండి, అవసరమైతే ఎవ్రీడే. ఇక అది వేరే కేసెస్ టేకప్ చేయకూడదు, లేదంటే సిబిఐఏ సుప్రీంకోర్టుని అడగాలి, మాకు ఇక్కడ ఈ కేసు చాలా లేట్ అవుతుంది, దీని వలన మా ఆర్గనైజేషనల్ ప్రతిష్ట దెబ్బతింటుంది, దేశ దర్యాప్తు సంస్థల విశ్వసనీయత దెబ్బతింటుంది ప్రజల ముందు, కాబట్టి మీరు ఒక ప్రత్యేక కోర్టుని ఏర్పాటు చేయమని కూడా అడిగితే సుప్రీంకోర్టు నో అనే ప్రశ్న ఉండదు. ఎందుకంటే ఒక పెద్ద సంస్థ వచ్చి వాళ్ళకుండా ఆచరణలో ఉన్న ఒక సమస్యను పెట్టినప్పుడు డిజిగ్నేటెడ్ కోర్ట్స్ అనేక సార్లు సుప్రీంకోర్టు శాంక్షన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. చాలా మామూలు కేసుల్లో కూడా చేశారు. అలాంటప్పుడు ఇంత పెద్ద కేసులో చేయకపోవడానికి కారణం ఏముంటుంది? ఇంత పెద్ద కేసు 7 ఏళ్ల నుంచి అనేక సార్లు సుప్రీంకోర్టు దగ్గర కూడా వస్తూ ఉంది, ఆన్ అండ్ ఆఫ్ చాలాసార్లు చెల్లింది. అయితే సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో సిబిఐని మందలించడం జరుగుతుంది, కానీ తర్వాత ఆదేశాలు ఇవ్వటం జరుగుతుంది, అన్నీ జరుగుతున్నాయి, కానీ పని మాత్రం జరగట్లేదు. ఇది మీరు అడిగారు ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు సునీత గారికి న్యాయం జరుగుతుందా అనేది.
నిజంగా ఆలోచిస్తే ఇప్పటికే ఎప్పుడో జరగాల్సింది ఇది. అసలు యాక్చువల్గా ఇంత పెద్ద కేసు అయినా కూడా ఇది 2 సంవత్సరాలకు మించి లేదు 1 సంవత్సరంన్నర లోపు కూడా అయిపోవాల్సిన కేసే. ఫస్ట్లోనే దాన్ని రాంగ్ ట్రాక్ పట్టించేశారు మొత్తం. అంటే అసలు వాళ్ళని వదిలిపెట్టి ఎవరెవరో సంబంధం లేని వ్యక్తుల్ని, అసలు కని విని ఎరగని వ్యక్తుల్ని, ఊహించని వ్యక్తులందరినీ తీసుకొచ్చి గోల్డెన్ పీరియడ్ అంటారు. ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫస్ట్ 1 అవర్లో జరిగే ట్రీట్మెంట్తోనే మనిషి బతుకుతాడు. ఆ పీరియడ్ కనుక అయిపోయిందంటే బ్లీడింగ్ ఎక్కువైపోయి మనిషి షాక్లోకి వెళ్ళి చనిపోతారు. అట్లాగే ఈ కేసును కూడా ఆ విధమైనటువంటి రాంగ్ ట్రాక్లో ఇప్పుడు గౌతమ్ సవాంగ్ గురించి మీరు అడిగారు. మరి ఆయన డీజీపీగా ఉండి తర్వాత ఆయన అనేక కేసుల్లో తెలుగుదేశం వ్యక్తుల మీద దాడులు చేస్తే, మాచర్లలో తెలుగుదేశం నాయకులు బుద్ధా వెంకన్న వీళ్ళందరి మీద దాడి చేస్తే అతను దుర్గా కిషోర్ని మీరు టచ్ చేయొద్దని మౌఖికమైన ఆదేశాలు ఇచ్చి ఆ తర్వాత అతను మున్సిపల్ చైర్మన్ కూడా అయ్యాడంటే అక్కడ వీటన్నిటి వెనకాల కూడా అంటే వైఎస్ఆర్సీపీకి ఒక ఏజెంట్ లాగా పనిచేశాడు. కానీ ఒక డీజీపీ అందరికీ సమన్యాయం అందించాలన్న పాత్ర అతను లేదు. మీరు అడిగారు ఈ కేసులో ఆయన పాత్ర ఏంటంటే ఫస్ట్లోనే ఇప్పుడు సపోజ్ దొంగలు ఒకవైపు పరిగెత్తితే మనం ఆయన వెళ్ళి అడిగితే కాదు ఇటు వెళ్ళాడని చెప్పాడు, మనకు చెప్పాడు, మనం ఇటు వెళ్ళాం అంటే ఆయన కావాలని ఉద్దేశపూర్వకంగానే మనని దొంగల్ని పట్టించకుండా తప్పించినట్టే కదా. అంతకన్నా మనం చెప్పగలిగింది ఇంకా ఏమి ఉండదమ్మా. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అమ్మా శ్రావణి. మన వీక్ష